హాయ్ అండి. బీరకాయ కూరని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. రైస్, చపాతీ, పూరి, జొన్న రొట్టె దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఇవి చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కలను వేసి అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. లేదంటే ఉప్పు పసుపు వేసేసి డైరెక్ట్గా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు, బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 నిమిషాల్లో ఇలా సాఫ్ట్గా 90% వరకు కుక్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ పొడి వేయడం వల్ల. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా కలిపి చిన్న టీ గ్లాస్ అన్ని పాలు పోసి ఒకసారి కలిపి అవసరం అనిపిస్తే ఇంకో చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోయింది. ఇలా తినేసేయచ్చు. రైస్కైనా, చపాతీకైనా, పూరి, జొన్న రొట్టె దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగే తినేసేయచ్చు. ఇంకొంచెం టేస్టీగా చేయడం కోసం నేను ఇక్కడ కోడిగుడ్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మధ్యలోనే ప్లేస్ చేసి మధ్యలో వేసేసుకోవచ్చు మొత్తం కావాల్సిన కోడిగుడ్లని. నేను ఇలా 3 పార్ట్స్ లాగా చేసి 3 గుడ్లు వేసుకొని కొంచెం ఉప్పు, కారం, కొత్తిమీర చిలకరించి మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించుకుంటే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. నిమిషం తర్వాత కావాలంటే ఇలా పార్ట్స్ లాగా చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసేసి కూర మొత్తం కలిపేసుకోవచ్చు. లేదంటే ఇలా మొత్తాన్ని టర్న్ చేసి ఒక గుడ్డులాగా ఇలా టర్న్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా 1 నిమిషం మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు బీరకాయ కూర రెడీ అయిపోయింది. పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి చేసుకున్నాము అంటే చపాతీ కానీ పూరి కానీ చేసుకొని జొన్న రొట్టె అలా, మధ్యాహ్నం రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.